శ్రీమహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యై నమ. వీనామవిత్రయవతు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమద్దేవి భాగవతం ప్రథమ స్కందమునందు 19వ అధ్యాయము వరకు తెలిపి ఉన్నాము. తదుపరి 20వ అధ్యాయమును తెలియజేస్తున్నాము. అయి శరణాగత వైరి వధూవర వీరవర భయదాయకరే త్రిభువన మస్తక శూల విరోధి శిరోధి కృతా కమల శూలకరే ధుమి ధుమి తామర ధుంది వినాద మహో ముకరీకృత తిక్మకరే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుధే. అయి శరణాగత వైరి వధూవర వీరవర భయదాయకరే త్రిభువన మస్తక శూల విరోధి శిరోధి కృతామల శూలకరే ధుమి ధుమి తామర దుందుభినాద మహోముకరీకృత దిక్మకరే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. 20వ అధ్యాయమునందరి విశేషములు. ప్రథమ స్కందమునందు 20వ అధ్యాయమునందరి విశేషములు. వ్యాసుడు సరస్వతీ నదీ తీరమున నివసించుట, శంతనుని కథాప్రసంగమునందు భీష్ముని ద్వారా కాశీరాజు యొక్క కన్యల అపహరింపబడుట, చిత్రాంగదుని మరణము, విచిత్ర వీరుని వివాహ గాథ, వ్యాసుని ద్వారా సంతానోత్పత్తి ప్రసంగము ఇందరి విశేషములు. సర్వం శ్రీ మాతృదేవతా చరణారవిందార్పణమస్తు. ఋషులు అడిగిరి. సుఖదేవుడు పరమసిద్ధిని పొంది వెళ్ళిపోయిన తరువాత దేవ శిరోమణియకు వ్యాసుడేవి చేసెను? దయచేసి దీనిని విస్తృతముగా మాకు తెలుపుడు. సూతుడు పలికెను. అసితుడు, దేవలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు మొదలగు అనేక మంది శిష్యులు వ్యాసుని వద్ద వేదాభ్యాసము చేయుచుండిరి. వారందరూ గురువు ఆజ్ఞను స్వీకరించి భూమి మీద ధర్మమును ప్రచారము చేయుటకు వెళ్ళిపోయిరి. పుత్రుడగు సుఖదేవుడు అంతరిక్షమునకు వెళ్ళెను. ఇదంతయు చూచిన వ్యాసుని మనస్సును శోకమేఘములావరించెను. ఆయన అచట నుండి వెళ్ళిపోవుటకు ఆలోచింపసాగెను. ఇంతలో ఆయనకు నిషాద కన్య పుణ్యవతి తల్లియగు సత్యవతి జ్ఞాపకము వచ్చెను. ఆమె అతనిని గంగా తీరమునందు వదిలిపెట్టియుండెను. అప్పుడామె మిగుల దుఃఖముతో వ్యాకులతకు లోనైయుండెను. తల్లి సత్యవతి యొక్క దీన దశను స్మరించి మహాతేజస్వి మునివరుడగు వ్యాసుడు ఆ పర్వత శిఖరమును వదిలి తన జన్మభూమికి వచ్చెను. పుణ్యమయ్యగు తల్లి ఎక్కడకు వెళ్ళినది అని నిషాధులను అడిగెను. ఆ కన్య రాజగు సంతనునకు అప్పగింపబడినది అని వారు బదులు పలికిరి. ఆ తరువాత దాసరాజు ఆనందముతో వ్యాసునకు అతిథి సత్కారములు గావించెను. తదుపరి వ్యాసుడు సరస్వతీ నది యొక్క రమ్యతీరము నందు ఆశ్రమమును నిర్మించుకొని అచటనే నివసించసాగెను. తపస్సు ప్రారంభమయ్యను. రాజగు సంతనుడు మహాప్రతాపశాలి. అతడు సత్యవతి గర్భము నుండి 2 కుమారులకు జన్మనొసగెను. మిగుల
ముగ్ధము చేయు వనవాస జీవితమును గడుపుచు కూడా వ్యాసుడు ఆ ఇరువురు కుమారులను సోదరులుగా భావించి సుఖించుచుండెను. మహారాజగు శంతనుడు ప్రథమ పుత్రునకు చిత్రాంగదుడను పేరు పెట్టెను. శత్రుధమనుడగు చిత్రాంగదుడు సాటిలేని సౌందర్యవంతుడు, సకల శుభలక్షణ సంపన్నుడు. రెండవ కుమారుని పేరు విచిత్రవీర్యుడు. అతనిలో కూడా సమస్త గుణములు విద్య మానములైయుండెను. వారిని చూచి తండ్రికి అపారమగు ఆనందము కలుగుచుండెను. రాజగు శంతనునకు అందరికంటే పెద్దవాడగు భీష్ముడు మహాబల పరాక్రమశాలి. అతనిలో అపారమైన శక్తియుండెను. సత్యవతి కుమారుడకు చిత్రాంగద, విచిత్ర వీర్యులు కూడా భీష్మునితో సమానమైన బలవంతులు. సర్వలక్షణ సంపన్నులగు తన ముగ్గురు పుత్రులను చూచి మహానుభావుడగు శంతనుడు తనను దేవతలకు కూడా అజేయుడని తలంచుచుండెను. కొంతకాలము తరువాత మహారాజగు శంతనుడు స్వర్గస్థుడయ్యను. మానవుడు తన పాత వస్త్రములను వదిలిపెట్టినట్లు మహారాజు కూడా జీర్ణమైన తన శరీరమును పరిత్యజించెను. శంతనుడు స్వర్గస్థుడవగా అతని అంత్యక్రియలు విధి విధానముగా నిర్వహింపబడెను. అనేక విధములకు దానములొసగబడెను. తదుపరి పరాక్రమంతుడగు భీష్ముడు స్వయముగా రాజ్యపాలనము స్వీకరించక చిత్రాంగదుని రాజును చేసెను. సత్యవతి కుమారుడగు చిత్రాంగదుడు మిగుల పరాక్రమవంతుడేగాక పుణ్యాత్ముడు, బలాభిమానియగు ఆ వీరుని శత్రువుల మీద విజయమును పొందెను. ఒకానొక నాటి విషయము. మహారాజగు చిత్రాంగదుడు విశాల సైన్యమును వెంటనిడుకొని వనమునకు బయలుదేరెను. చిత్రాంగదుడు మార్గమధ్యమున నుండగా చిత్రాంగదుడను పేరుగల గంధర్వుడితనిని చూచెను. ఆ నరేంద్రుని ఎదుటనే భూమి మీదకి దిగెను. అతడు రథమునధిరోహించియుండెను. చిత్రాంగద మహారాజు చిత్రాంగదుడను పేరుగల గంధర్వుడు ఇరువురు సమానమైన బలశాలురు, పరాక్రమవంతులు. తదుపరి వారి ఇరువురు కురుక్షేత్రమను పేరుగల స్థలమునందు భయంకర యుద్ధము చేయసాగిరి. 3 సంవత్సరముల యుద్ధము జరుగుచునేయుండెను. చివరకు రాజగు చిత్రాంగదుడు ఆ గంధర్వుని చేతిలో మరణించి స్వర్గవాసి అయ్యను. సమాచారమును తెలుసుకొనిన భీష్ముడతనికి శ్రాద్ధాది కర్మలను అరించెను. తదనంతరము ఆయన విచిత్ర వీర్యునకు రాజసింహాసనమును అప్పగించెను. మంత్రులు, మహానుభావులగు గురువులు సత్యవతిని ఓదార్చిరి. రెండవ కుమారుని రాజ్యాభిషేకము కూడా జరిగెను. దీని వలన తల్లి శోకతప్తయై కూడా సంతుష్టురాలయ్యను. సత్యవతి కుమారుడగు విచిత్ర వీర్యుడు యువకుడయ్యను. భీష్మునకు తన చిన్న తమ్ముడి వివాహమును గురించిన ఆలోచన మొదలయ్యను. కాశీరాజునకు 3 కన్యలు ఉండిరి. వారందరూ శుభలక్షణ సమన్వితులు. ఆ రాజు స్వయంవరమును ప్రకటించెను. సభా మధ్యమునకు కుమార్తెలను రావించెను. కన్యలు వారి ఇచ్ఛానుసారము వరుని
వరించవలనని షరతు విధించెను. వేల కొలది రాజులు రాజకుమారులు ఆహ్వానింపబడిరి. లబ్ధ ప్రతిష్ఠులగు రాజులు అచటకు వచ్చియుండిరి. మహాతేజస్వియగు భీష్ముడు రథమునధిరోహించి ఆ స్వయంవరమునకే తెంచెను. అచటి రాజులందరినీ ఓడించి బలవంతముగా ఆ కుమార్తెలను ముగ్గురను తీసుకొని వెళ్ళెను. ఆ రాకుమార్తెలను ముగ్గురును తీసుకొని వెళ్ళెను. మహారథి భీష్ముడు మిగుల తేజస్సంపన్నుడు. తన బాహుబలము చేత సకల నరేసులను జయించిన తరువాత ఆ కన్యలను తీసుకొని హస్తినాపురమునకు తిరిగి వెళ్ళెను. భీష్ముడా సౌందర్యవతులగు కన్యలను తల్లులుగా, సోదరీమణులుగా, పుత్రికలనుగా భావించెను. భీష్ముడా సౌందర్యవతులకు కన్యలను తల్లులుగా, సోదరీమణులుగా, పుత్రికలనుగా భావించెను. వారిని తెచ్చి వెంటనే సత్యవతికి అప్పజెప్పెను. జ్యోతిష్యులు, వేదపారంగతులు, పండితులైన బ్రాహ్మణులను పిలిపించి శుభముహూర్తమును తెలుపమని వారిని ప్రార్థించెను. వివాహమునకు కావలసిన సామగ్రినంతయు ప్రోగు చేయించెను. తన చిన్న సోదరుడు ధర్మాత్ముడగు విచిత్ర వీర్యునకు ఆ కన్యలతో వివాహము జరిపించుటకు ప్రయత్నములు జరుగుచుండెను. అప్పుడా ముగ్గురిలో మిగుల సౌందర్యవతి పెద్దదగు కన్య సిగ్గుతో భీష్మునితో ఇట్లు పలికెను. ధర్మమును తెలిసిన వాడా, నీవు కురువంశమునందు ప్రతిష్ఠితుడవైన పురుషుడవు. నీ వంశమును దేదీప్యమానమును చేసితివి. గంగానందనా, నేను మనస్సులో సాల్వుడను రాజును స్వయంవరమున వరించితిని. ఆ నరేశుడు నాయందు ప్రేమ విహ్వలుడయ్యెను. అందువలన అతడు కూడా తన చిత్తమున నన్ను వరించెను. పరంతప, ఇప్పుడు ఈ కులాచారముననుసరించి దయచేసి సముచిత రీతిని జరిపింపుడు. భీష్మ, నీవు ధర్మాత్ములలో కూడా ప్రముఖ స్థానమును కలిగియున్నావు. సాల్వుడు మొదట నన్ను వరించినను నీవు శక్తిశాలివి గనుక నీ ఇచ్ఛ వచ్చినట్లు చేయుము. సూతుడు పలికెను. ఇట్లు ఆ కన్య చెప్పగా కురునందనుడగు భీష్ముడు వృద్ధ బ్రాహ్మణులను, మంత్రులను, తల్లి సత్యవతిని ఇప్పుడేమి కర్తవ్యము అని సంప్రదించెను. స్వయముగా తాను ధర్మ వైశిష్ట్యమును తెలిసినవాడు అందరి అనుమతిని పొంది ఆ కన్యతో అతడు పలికెను. వరాననా, నీవు స్వేచ్ఛగా వెళ్ళవచ్చును. అప్పుడు భీష్మునితో సెలవుగైకుని ఆ కన్య సాల్వుని దగ్గరకు వెళ్ళెను. తన మనోభీష్టమును ఆ రాజునకు స్పష్టముగా తెలిపి ఇట్లు పలికెను ఆ కన్య. మహారాజా, నీ యందు నా మనస్సు రమించుచున్నది. అందువలన నేను ధార్మికముగా భీష్మునితో అనుమతిని పొంది వచ్చి తిని. ఇప్పుడు నీ సేవకై ఇచటికే తెంచి తిని. నన్ను వివాహము చేసుకునుము నరశ్రేష్ఠ. నేను నీ ధర్మపత్నిని. నిన్ను నా హృదయమందు నిలుపుకొంటిని. నీ హృదయము కూడా నాచే నిండియున్నది. ఇది నిశ్చితమైన విషయము. సాల్వుడు పలికెను. సుందరి, నా ఎదుటనే భీష్ముడు నిన్ను చేకొని రథమునందు కూర్చొనబెట్టుకొనెను. అందువల్ల నేను నిన్ను పత్నిగా చేసుకొనలేను. ఇతరులచే వదిలిపెట్టబడిన కన్యను వివాహము చేసుకొను బుద్ధిమంతుడెవడుండును? భీష్మునకు నీ యందు మాతృభావన ఉన్నప్పటికీ నీవాతని దగ్గరనే ఉంటివి గదా, కనుక నాతో నీ వివాహము జరుగుట అసంభవము. అప్పుడు ధీమంతుడగు సాల్వుని చేత తిరస్కరింపబడిన
తిరస్కరింపబడిన ఆ కన్య విలపించుచూ తిరిగి భీష్ముని వద్దకు వచ్చెను. కన్నీరుగార్చుచూ ఇట్లు పలికెను: వీరవరా, నీతో వదిలిపెట్టబడిన దానినని సాల్వుడు నన్ను స్వీకరించలేదు. మహానుభావ, నీవు ధర్మస్వరూపుడవు. నీవు నన్ను నీ దాసిగా చేసుకొనుము. లేని ఎడల నేను నా ఈ శరీరమును పరిత్యజించెదను. భీష్ముడు పలికెను: సుందరి, నీ హృదయమున పర పురుషుడు నిండియున్నాడు కనుక నీవెట్లు స్వీకరింపబడుదువు. కళ్యాణి, నీవిప్పుడు నిశ్చితముగా నీ తండ్రి దగ్గరకు వెళ్ళిపొమ్ము. సాల్వుని వలన పొందిన సమాధానమునే భీష్ముని వలన కూడా పొంది ఆ కన్య అడవికి వెళ్ళిపోయెను. అచట ఒక పరమ పవిత్ర నిర్జన స్థలమున తపమాచరింపసాయను. ఇచట రాజగు విచిత్ర వీర్యునికి ఆ ఇరువురు కన్యలతో వివాహము జరిగెను. కాశీరాజు కుమార్తెలకు ఆ ఇరువురు కన్యలు అనుపమ సౌందర్యవతులు. ఒకరి పేరు అంబాలిక, రెండవ ఆమె పేరు అంబిక. ప్రతాపవంతుడవు విచిత్ర వీర్యుడు ఆ ఇరువురు భార్యలతో విధి విధములగు భోగ విలాసములను అనుభవించుచుండెను. ఒకప్పుడు ఇంటిలో, మరొకప్పుడు ఉపవనమునందు వారితో విహరించుచుండెను. 9 సంవత్సరముల వరకు మహారాజు విచిత్ర వీర్యుడు తన కనుకూలవతులకు ఆ ఇరువురితో విలాస జీవితమును గడిపెను. ఇంతలో అతనికి క్షయరోగము ప్రాప్తించెను. తదుపరి అతడు మరణించెను. కుమారుడు చనిపోగా సత్యవతి అంతులేని దుఃఖము కలిగెను. ఆమె ఆజ్ఞతో మంత్రులు విచిత్ర వీర్యునకు శ్రాద్ధాది కార్యములను నిర్వహించిరి. ఏకాంతమునందు సత్యవతి మిగుల దుఃఖితురాలై భీష్మునితో పలికెను: మహాభాగ్యశాలియగు కుమారా, నీవు నీ తండ్రి శంతనుని రాజ్యభారమును నిర్వహింపుము. దానికి తోడు వంశమును రక్షింపుము. దాని వలన యయాతి యొక్క వంశము నశించకుండా ప్రయత్నింపుము. భీష్ముడు పలికెను: తల్లి, నేను తండ్రి గారి కొరకు ప్రతిజ్ఞ చేసి తిని, దానిని మీరు కూడా వినియున్నారు కనుక నేను రాజ్యమును పరిపాలించను, వివాహమును చేసుకొనను. సూతుడు చెప్పెను: ఇక వంశపరంపర ఎట్లు కొనసాగును? సూతుడు పలికెను: ఇక వంశపరంపర ఎట్లు కొనసాగును అను చింతతో సత్యవతి వ్యాకులతకు లోనయ్యను. రాజు లేని ఈ తరుణమును నేను అకర్మణ్యురాలినై ఉన్నచో సుఖముగా నుండు ఆశ ఏదియును కనిపించదు అని ఆమె దుఃఖించుచుండెను. అప్పుడు భీష్ముడామెతో: తల్లి, నీవు శోకమును వదిలిపెట్టి విచిత్ర వీర్యుని క్షేత్రము నుండి పుత్రుని జన్మింపజేయుటకు ప్రయత్నింపుము అని పలికెను. భీష్ముని మాటలను విని సత్యవతి శుద్ధాత్ముడగు తన పెద్ద కుమారుడగు వ్యాసుని మనసులో తలచెను. స్మరించుట తోడనే వ్యాస మహర్షి అచటికే తెంచెను. భీష్ముడు వ్యాసుని పూజించెను. సత్యవతి అతనికి ఆదర సత్కారము లొనరించెను. పొగలేని రెండవ అగ్ని వల్లే అక్కడ కూర్చుని ఉన్న మహాతేజస్వీయగు మునీంద్రుడు దేదీప్యమానుడై ఉండెను. తల్లి సత్యవతీదేవి తన కుమారుడగు వ్యాస మునీంద్రునితో: నాయనా, ఇప్పుడు నీవు విచిత్ర వీర్యుని క్షేత్రమునందు ఒక చక్కటి కుమారుని
జన్మింపజేయవలెను అని పలికను. తల్లి మాటలు విని వ్యాసుడు దానిని ఆప్త వచనముగా అంగీకరించను. తాను తన అంగీకారమును తెలిపెను. అంబిక ఋతుకాల స్నానమునర్చి ఉండగా ముని యొక్క మానస సంయోగము వలన ఆమె నేత్రహీనుడైన పుత్రుని కనెను. ఆ పుత్రుడు మిగుల బలవంతుడు, జన్మాంధుడగు బాలకుని చూచి సత్యవతి మనస్సులో దుఃఖము పొర్లుచుండెను. అప్పుడు రెండవ కోడలితో ఆమె, నీవు కూడా శీఘ్రముగా పుత్రుని కనుము అని పలికెను. అప్పుడట్టులనే అంబాలిక కూడా గర్భమును ధరించెను. తదనంతరము ఆమె పాండునకు జనని అయ్యెను. అందరి అంగీకారముతో పాండునకు రాజ్యాధికారము సిద్ధించెను. 1 సంవత్సరము తరువాత సత్యవతి మరల పుత్రోదయమునకు తన కోడలిని ప్రేరేపించెను. ఆమె మునివరులకు వ్యాసుని పిలిపించి తన మనస్సులోని కోరికను ఆయనకు తెలిపెను. రాత్రి సమయమున అతనిని శయనాగారమునకు పంపెను. అప్పుడు ఆ కోడలు స్వయముగా అతని దగ్గరకు వెళ్ళక తన దాసిని పంపెను. ఆ దాసి గర్భము నుండి పుణ్యాత్ముడు విదురుడు ధర్మము యొక్క అంశము నుండి జన్మించెను. ఇట్లు వ్యాసుడు వంశరక్షణ కొరకు ధృతరాష్ట్రుడు మొదలగు మహాపరాక్రమవంతులైన కుమారులను ఉత్పన్నము చేశను. పాపరహితులైన మునులారా, యయాతి వంశమునకు సంబంధించిన ఈ కథలన్నిటినీ నేను మీకు వినిపించి తిని, సోదర ధర్మమును గూర్చి విశేషముగా తెలిసికొనిన ధర్మాత్ముడు పరమ సంయమీయునగు శ్రీ వ్యాసుని కృపతో ఆ వంశము సురక్షితమయ్యను. ఓం నమ శివాయ చ నమ శివాయ. 20వ అధ్యాయము పూర్తి. ప్రథమ స్కందము పూర్తి. తదుపరి శ్రీమద్దేవి భాగవతము 2వ స్కందము ప్రారంభించబడను. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చనియమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది యుచ్యుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. ఓం శాంతి. సర్వం శ్రీ మాతృదేవతా చరణారవిందార్పణమస్తు.